ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ న్యూట్రిషియస్ ఫుడ్కి కొంచెం మసాలా ఫ్లేవర్ యాడ్ చేసుకొని బటర్ నాన్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బయటికి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఎంజాయ్ చేయాలి అని ఇలా చేసి చూపిస్తున్నాను. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఇది చూసాక మీరే అంటారు, ఇంత ఈజీనా అని. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ 2 ఆనియన్స్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేశానండి. నెక్స్ట్ ఒక గిన్నెలో నీళ్లు వేసేసి 2 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్, 3 ఎండుమిరపకాయలు, 50 గ్రాముల జీడిపప్పు కూడా వేశాను. స్టవ్ మీద పెట్టి ఉడికించేసా. బాగా బాయిల్ అయిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసేసి 4 ఇలాచీస్, 4 ఇంచెస్ దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసేసి కొంచెం నీళ్ళు వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేస్తాను. మళ్ళీ బాండీలో నెయ్యి వేసేసి 100 గ్రాములు మఖానా వేయిస్తున్నాను. లైట్ బ్రౌన్కి వస్తే చాలు. మఖానా చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ న్యూట్రిషియస్ అనమాట, హైలీ న్యూట్రిషియస్, యాంటీ ఆక్సిడెంట్స్, నెక్స్ట్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది, వెయిట్ లాస్కి కూడా మంచిది. మఖానా క్రిస్పీగా మాత్రం ఉండాలి. వేగిన తర్వాత పక్కన పెట్టా. ఇంకో గిన్నెలో 2 కప్పులు గోధుమ పిండి వేసి 1/2 కప్పు మైదా వేస్తున్నాను. మైదా తక్కువ వేయడంతో హెల్త్కి మంచిది. తర్వాత సాల్ట్, 2 టీ స్పూన్ పంచదార పౌడర్, 1.5 కప్ కర్డ్ తీసుకొని బీట్ చేసి వేసా. 1/4 టీ స్పూన్ కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది కూడా వేసా. 2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి బాగా కలిపి ముద్దలాగా చేసేసి మూత పెట్టేసి 15 నిమిషాలకి పక్కన పెడుతున్నాను. ఇది గట్టిగా మాత్రం అవ్వకూడదు. అంతలోపల గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ బాండీ పెట్టేసి నేను నెయ్యి వాడట్లేదు, ఈసారి నేను బటర్ వేద్దాం అనుకున్నా. బటర్ వేసిన తర్వాత అల్లం, తురుముకున్న వెల్లుల్లి, అది కొంచెం లైట్గా వేగిన తర్వాత 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఆ పైన పసుపు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తగినంత ఎర్రకారం. మీకు ఇంకొంచెం కావాలనంటే ఇంకొంచెం ఎర్రకారం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి కొన్ని నిమిషాలకి, అంటే 2-3 నిమిషాలకి వేగించడానికి పెట్టాను. కొంచెం వేగాక పెరుగుని బీట్ చేసి క్రీమ్ లాగా వేసాను. క్రీమ్ వద్దు అనుకుంటే టొమాటో ప్యూరీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించడానికి పెట్టాను. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసి 2 నిమిషాలు మళ్ళీ ఉడికించడానికి పెట్టా. ఈ టైంలోనే కొంచెం ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది. అప్పుడు ఇందాక గ్రైండ్ చేసిన ఆనియన్ చిల్లీ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మెతి, కొత్తిమీర కూడా వేసేసి 1 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసి మిక్స్ చేశాను. కావాలంటే వేయించిన కాజుల్ని కూడా వేయచ్చు. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న మఖానా వేస్తున్నాను. చూసారు కదా, న్యూట్రిషియస్ ఫుడ్కి మసాలా ఫ్లేవర్ యాడ్ చేసుకొని మనం కర్రీ చేసుకుంటే ఇలా ఉంటుంది. మఖానాతో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బటర్ నాన్ ఎలా చేయాలో చూద్దాం. ఇందాక పిండి కలిపి పెట్టాం కదా, ఆ పిండిని నెమ్మదిగా రోటీలు ఎలా చేస్తామో అలా ఫస్ట్ ఒత్తుకుంటూ ఆ పైన నెయ్యి కొంచెం అద్దాలన్నమాట. ఆ నెయ్యిని అద్దాం కాబట్టి మనం పరాటాలు కానీ సమోసాలు కానీ వెజిటబుల్స్ అన్నీ కూడా కూరిన తర్వాత క్లోజ్ చేస్తాం కదా, అదే పద్ధతిలో అవేం పెట్టలే, మనం ఉత్తి నెయ్యి మాత్రమే పెట్టేసేసి పిండిని మళ్ళీ క్లోజ్ చేసేసి ఒత్తేయడంతో మనకి నాన్ రెడీ అవుతుంది. మీకు ఎంత సైజులో నాన్ కావాలో అంత సైజులోనే ఒత్తుకొని
దాని మీద కసూరి మేతి, తురిమి పెట్టుకున్న వెల్లుల్లి, తెల్ల నువ్వులు వేయాలి, లేదా మీకు కావాలంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత జెంటిల్గా కొత్తాలి. పెనం మీద నేతితో కానీ బటర్తో కానీ మనం కాల్చి రెడీ చేసేసుకోవడమే. అంతే. చూస్తున్నారు కదా నేను ఎట్లా చేస్తున్నాను. ఫస్ట్ నాన్ ఏమో నేతితో చేస్తున్నాను. సో ఫస్ట్ అంతా నెయ్యి అప్లై చేసేసి చివర్లు అంతా కూడా మంచిగా కాలేటట్టుగా చూడాలన్నమాట. అప్పుడే మనకి నాన్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ చూపించేది బటర్తో. అయితే నేతితో కన్నా బటర్తో చేస్తేనే బటర్ నాన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ బటర్ అప్లై చేసేసాను ప్యాన్కి. ఇందాక ఒత్తి పెట్టుకున్న నాన్ని పెట్టేసి ఘీతో ఎలా అయితే చేసామో సేమ్ బటర్తో అలా చేసేయడమే. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బార్డర్స్ అంతా కూడా మంచిగా కాలాలి. అప్పుడే బటర్ నాన్ మంచిగా వస్తుంది. సో ఈ విధంగా మనం ఇంట్లోనే బటర్ నాన్ రెడీ చేసేసుకోవచ్చు. మసాలా గ్రేవీ కూడా రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీ అండ్ సింపుల్. సో ఒక్కసారి నేను చెప్పిన హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ ట్రై చేసి చూడండి. నా రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.